దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి మంగళవారపు సువార్త కూడికి వచ్చిన మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మనం ఇలా కలుసుకొని ఇలాగా దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని నామాన్ని మహిమపరచడం చాలా ఆశీర్వాదకరం. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. భయంకరమైన దినాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మరి న్యూస్ లో చూస్తే, వార్తల్లో చూస్తే గనక క్రైస్తవుల మీద అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. భయంకరమైన దినాల్లో ఉన్నాం, మనం అంత్య దినాల్లో ఉన్నాం. అందరం కూడా మెలకు కలిగి ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సమాజం కొరకు, సంఘం కొరకు, అలాగే సేవకుల కొరకు కూడా మన కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మన కుటుంబాల కొరకు కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం. అలాగే క్రైస్తవ సమాజం కొరకు, ఎందుకంటే మనందరము ఆత్మ అనే బంధం చేత ఐక్యపరచబడిన సహోదరి సహోదరులు కనుక మనం అందరము క్రైస్తవ యొక్క దేవుని యొక్క మనమందరము శరీరం అయితే ఆయన శిరస్సు అయి ఉన్నాడు యేసు ప్రభువారు గనక మనము లోకంలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు కూడా మనము భారం కలిగి ప్రార్థన చేద్దాం. మరి గమనించండి, మరి అందరూ మనసులో పెట్టుకోండి. చాలా భయంకరమైన న్యూస్ లో చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన స్థితిలో ఉన్నట్టు కనపడుతుంది. చాలా కలవరంగా, వేదనగా ఉన్న దినాల్లో మనం వెళ్ళబోతున్నామని పరిస్థితులన్నీ మనకి చెప్పకనే చెబుతున్నాయి. మనము దేవుని కొరకు నమ్మకంగా నిలబడే దినాలు రాబోతున్నాయి గనక మనకున్న పరిస్థితులన్నిటిని పక్కన పెట్టి మనం దేవుని కొరకు నమ్మకంగా నిలబడదాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారము మనం జీవిస్తే గనక దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన నిత్యరాజ్యంలో స్థానం సంపాదించుకొని ఆయనతో పాటు యుగయుగాలు మనం జీవిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 37వ దావీదు కీర్తన, 37వ దావీదు కీర్తన, పేజీ నెంబర్ 470వ పేజీ, పాత నిబంధన పుస్తకంలోంచి, పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 470వ పేజీ, దావీదు రాసిన 37వ కీర్తన 39-40 వచనాలు. 39వ వచనము, 40వ వచనము. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచిన దినాలన్నిటిలో ప్రభా నీ కృప అయా మా ఎడల ఉంచి, అయా నీ యొక్క కాపుదల, అయా నీ రక్షణ ప్రభా మీరు మాకు ఇచ్చి ప్రభా మా యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి, కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ మంగళవారపు సువార్త కూడికలో నాయన అయా నీ వాక్యం ద్వారా మీరు నాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. జీవం గల నీ వాక్కుతో ప్రభా మీరు మాట్లాడితేనే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితేనే మా జీవితాలు వెలిగించబడతాయి. మీరు మాట్లాడితేనే మా జీవితాలు మార్పు చెందుతాయి నాయన. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ వాక్యము తండ్రి చాకలవాని సబ్బు వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ పవిత్రమైన మాటలతో ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడి నీ వాక్యపు వెలుగులో ప్రభా మమ్మల్ని నడిపించి ప్రభా నీ వెలుగును మా మీద ప్రకాశింపజేసి ప్రభా ప్రతి చీకటిని ప్రభా దూరపరిచి ప్రభా అయా విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో ముద్రించుకొని మేము నూరంతులుగా ఫలించే భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దావీదు రాసిన 37వ కీర్తన 39-40 వచనాలు మనం చదువుకుందాం. నా వైపు చూడాలి అందరూ. యెహోవా నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఇక్కడ ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు.
దావీదు ఎలాంటి స్థితిగతులు గుండా వెళ్ళాడో మనందరికీ తెలుసు. మన యొక్క దైనికమైన జీవితాల్లో, మన దినచర్యలో కూడా మనం అనేక బాధల గుండా, అనేక సమస్యల గుండా, అనేక ఇబ్బందుల గుండా మనం వెళ్తూ ఉంటాం. అవునా కదా? ఇబ్బందులు లేని వాళ్ళు, బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచం అంతట్లో భూతద్దం పెట్టి వెతికినా సరే ఒక్కరు కూడా కనపడరు. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి స్థితిగతులకు అనుగుణంగా, వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బందిన, ఏదో ఒక పరిస్థితి ఎదురవుతానే ఉండిద్ది. బాధ లేని వారు ఎంత భక్తిపరులైనా, ఎంత పరిశుద్ధులైనా సరే వారికి అనుగుణంగా దేవుడు వారికి అనుమతించిన ప్రకారం వారు ఆ యొక్క విశ్వాస యాత్రలో, ఆ యొక్క మార్గం గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు, అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవి సర్వసాధారణం. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, క్షణమాత్రపు ఉండు ఈ చులకన శ్రమ అంతకంతకు మాకు మహిమ భారాన్ని కలగజేస్తుందంట. అంటే శ్రమ ఎంతసేపు ఉంటుంది? క్షణమాత్రపు ఉండు చులకని శ్రమ అంతకంతకు మాకు మహిమ భారాన్ని కలగజేస్తుంది అన్నాడు. అలాగే ఇక్కడ దావీదు భక్తుడు కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, నీతిమంతుల పట్ల దేవునికి ఎలాంటి ఆసక్తి ఉంది, ఎలాగ నీతిమంతుల పట్ల ఆయన మొగ్గు చూపుతాడు, నీతిమంతుల పట్ల ఆయనకున్న దృష్టి ఏంటన్నది ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ అంటున్నాడు, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. దేవుడే నీతిమంతులకు రక్షణ ఆధారము. ఈ లోకంలో ఏది కూడా నీతిమంతులకు రక్షణ ఆధారం కాదు. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అల్ఫా ఓమెగా అయిన వాడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. అంటే బాధ కలిగినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు మనకు ఆశ్రయ దుర్గము ఎవరనంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నాకు తోడెవరున్నారు, నా పక్కన ఎవరున్నారు, నన్ను ఆదుకునేవారు ఎవరున్నారు, నన్ను చూసేవారు ఎవరున్నారని మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనల్ని సృజించిన దేవుడు, తల్లి గర్భంలో రూపింప మనకు మునిపే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు రక్షణ కోటగా ఉంటాడంట. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట. ఆశ్రయ దుర్గం అంటే ఒక బలమైన కవచం, బలమైన కోట. మనం రాజుల యొక్క కోటలు చూస్తూ ఉంటుంటే దానికి చుట్టూరు ఏమిటంటే ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి. బాగా మంచి రిచ్ పీపుల్స్ ఇల్లు ఎవరైనా చూసారా మీరు? బాగా రిచ్ పీపుల్స్ ఇల్లు చూస్తే వారి యొక్క ఇల్లు కూడా కనపడకుండా ప్రహరీ ఎత్తుగా ఉండిద్ది. రాజు కోట కూడా కనపడకుండా ఆ ప్రహరీ, ఎందుకంటే శత్రువులు ఎవరో చుట్టుముట్టినా సరే ఏది హాని తలపెట్టకుండా ఉండటం కోసం ఎత్తైన ప్రాకారాలు, ఎత్తైనవి కట్టినప్పుడు దానికి కూడా బలిష్టంగా, దానికి కూడా సపోర్ట్ గా చుట్టూ ఉన్న ప్రహరీ కడుతూ ఉంటారు. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు బాధ కలిగినప్పుడు ఈ రాత్రికాల సమయంలో నీవు ఎటువంటి బాధతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ మన హృదయాలు చూస్తున్న దేవుడు, మన బాధను లక్ష్య పెడుతున్న దేవుడు, మన బాధని, మన కష్టాన్ని, మీ బాధని, మీ వేదనని, మీ కష్టాన్ని చూస్తున్న దేవుడు. ఆయనే సహాయకుడై మీకున్న బాధ నుంచి, వేదన నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులకు రక్షణ ఆధారం ఆయనే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో, నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పిపోయి పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు ఒక్కడో లేడు, గ్రహించువాడు ఒక్కడో లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడో లేడు. అయినా సరే దేవాది దేవుడైన యేసు ప్రభువారు, లోకరక్షకుడైన యేసు ప్రభువారు పనికి మాలిన వాళ్ళగా జీవిస్తున్న మన కొరకు, పనికి మాలిన పాపపు జీవితంలో జీవిస్తున్న మానవుల కొరకు పరలోకం నుండి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగివచ్చి ఆయన బలిత్యాగ రక్తం ద్వారా పరిమళ సువాసనంగా మన జీవితాలను మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు ఒక్కడనూ లేడు,
గ్రహించువాడు ఒక్కడును లేడు, దేవుణ్ణి వెతికేవారు ఒక్కరును లేరు, సత్యాన్ని వెతికేవారు లేరు, సత్యాన్ని అవలంబించి నడుచుకునేవారు లేరు, సత్యాన్ని అనుసరించి నడుచుకునేవారు ఒక్కరూ లేరు. అందరూ ఎలాంటి స్థితిలో ఉన్నారని దేవుని యొక్క వాక్యం చూస్తుందంటే పనికి మాలిన వారైనట్టుగా వారు జీవిస్తున్నారంట. మన పూర్వ స్థితి కూడా అలాగే ఉంది. మనం దేవుణ్ణి ఎరగక మునుపు మన స్థితి అదే విధంగా ఉంది. పాపపు జీవితంలో మనం జీవిస్తుంటే, పాపంలో మనం జీవిస్తూ ఉంటుంటే, పనికిమాలిన వారిగా మనం జీవిస్తుంటుంటే, లోకంలో మనం జీవిస్తుంటుంటే, లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆది కాండంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుణ్ణి నమ్ముతుంటే, ఈ రాత్రికాల సమయంలో సృష్టికర్త అయిన దేవుణ్ణి విశ్వసిస్తే, సృష్టికర్త అయిన దేవుని మీద నీ విశ్వాసం వస్తే, ఆయన ద్వారానే నా బాధలకు నెమ్మది, ఆయన ద్వారానే నా కష్టాల నుంచి నాకు విముక్తి, ఆయన ద్వారానే నాకు రక్షణ, ఆయన ద్వారానే నాకు పాప విమోచన అని నీవు విశ్వసిస్తే ఆయన నీతిమంతులకు రక్షణ ఆధారం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆయన్ని విశ్వసించి, ఆయన్ని నమ్మి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన సంఘంలో చేర్చబడితే ఆయన నీకు నీ కుటుంబానికి రక్షణ ఆధారంగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ పనికి మాలిపోయిన స్థితిలో ఉన్న మానవుల కొరకు దేవుడు ఆ విధంగా దిగివచ్చి ఆయన బలిత్యాగ రక్తం ద్వారా మానవులకి పాప విమోచన కలగజేస్తే, లోకం ఏమంటుంది? లోకం ఏమంటుంది? మత మార్పిడి, మతాలు మారుస్తున్నారు, మత మార్పిడి అని అంటుంది. క్రైస్తవత్వం అంటే మత మార్పిడి కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలుసుకోవాలి. అందుకే దేవునికి వాక్యం చెబుతుంది, గ్రహించువారు ఒక్కడును లేడు, దేవుణ్ణి వెతికేవారు ఒక్కడును లేడు, సత్యాన్ని అవలంబించి నడుచుకునేవారు ఒక్కడును లేడు. మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారిని ఒక విలేకరి అడిగారు. ఏమని అడిగారని అంటే, క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు కండి, మతం మారుస్తున్నారు కండి అంటే, ఆ పెద్ద ఆయన అంత మరి దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఆయన ఏమన్నారంటే, క్రైస్తవులు మత మార్పుడు చేయటం నేనెప్పుడు చూడలేదు. వాళ్ళు చేసేది ఒకటే, నరహంతకుల్ని వారు మారుస్తున్నారు, వ్యభిచారులు మారుస్తున్నారు, ద్రోహం చేసేవారిని మారుస్తున్నారు, భయంకరమైన త్రాగుడు వ్యసనాలకు బానిసమైన వారిని వారు మారుస్తున్నారు. వాళ్ళ మతి మార్పుడు చేయట్లేదు, మనిషిని మార్పు నొందే విధంగా బోధ చేస్తున్నారని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అదే చెబుతుంది. మీరు జీవిస్తున్న జీవితము అశాశ్వతము, శాశ్వతమైన జీవితము ఒకటి ఉంది, దాని కొరకు మీరు ప్రయాసపడండి అని అంటున్నాడు. నీతిమంతులుగా లేని మన జీవితాల్ని ఆయన ఈ లోకానికి వచ్చి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారిస్తే, మనం దేవుని కొరకు పరిశుద్ధంగా, నీతిమంతులుగా మనం జీవిస్తున్నామా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుకే అబ్రహాము నా స్నేహితుడు అని అంటున్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఆ విధంగా పిలుస్తున్నాడా? మనం ఆ విధమైన భక్తి మనం చేస్తున్నామా? మనకొస్తున్న శ్రమలకి, మనకొస్తున్న కష్టాలకి, మనకొస్తున్న వేదనకి, మనకొస్తున్న ఇబ్బందులకి మనము దేవుని మీద ఆధారపడుతున్నామా? యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయకుడే వారిని రక్షించును. దేవుడు మనకి సహాయకుడే మనం రక్షించాలంటే, దేవుడు మనకు సహకారిగా ఉండాలంటే, దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలంటే, బాధైనా, వేదనైనా, కష్టమైనా సరే మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుడి మీద ఆధారపడతామో, హృదయపూర్వకంగా దేవుడికి అప్పచెప్పుకుంటామో, దేవుడే ప్రతి పరిస్థితిని, నీకు ఎదురవుతున్న ప్రతి విధమైన వ్యతిరేక పరిస్థితులన్నిటిని లయపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాముకి శ్రమలు రాలేదా? అబ్రహాముకి ఇబ్బందులు రాలేదా? అబ్రహాముకి అవమానాలు రాలేదని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాము కూడా శ్రమల గుండా, అవమానాల గుండా, కరువు గుండా, వేదన గుండా, దుఃఖం గుండా ప్రయాణం చేశాడు. కానీ దేవుడి మీద ఆడుకున్నాడు. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి నీతిమంతులకి ఆయన రక్షణ దుర్గముగా,
నీతిమంతులకి ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడని రాత్రికాల సమయంలో ఆయన వాక్ ద్వారా మనతో మాట్లాడుతుంటే, మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా, నీతిమంతులుగా జీవిస్తున్నాం అన్నట్టు మనం బ్రతుకుతున్నామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండంలో చూస్తే నోవాహు నిందారహితుడు, నీతిపరుడు. తన తరములో నిందారహితుడిగా జీవించాడు. నిందారహితుడిగా జీవించాడు గనకే ఆ జలప్రలయం నుంచి నోవాహు కుటుంబం తప్పించబడింది. జీవితాల్లో ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితుల్లో భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన కాలనీవాసులారా, నోవాహు తన తరములో నిందారహితుడిగా, నీతిమంతుడిగా జీవించి ఆ వచ్చిన జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. తను తన కుటుంబం తప్పించబడిందనంటే ఆయన నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవించాడు గనక. రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలనంటే పరిశుద్ధుడైన యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన సంఘంలో చేర్చబడి, ఆయన యందు విశ్వాసం ఉంచి, మన విశ్వాసము తొలగిపోకుండా, మన విశ్వాసము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా, మనం హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడి బ్రతికితే, ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలము మనకు వస్తున్న వేదన నుంచి, వస్తున్న దుఃఖం నుంచి, మనకు వస్తున్న కష్టం నుంచి మనల్ని తప్పించడమే కాదు, రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పించి ఆయన నిత్యరాజ్యంతో ఆయనతో పాటు యుగాలు జీవింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. మరి నీతిమంతులుగా మనం మార్చబడ్డాం. నీతిమంతుడు ఒక్కడూ లేనప్పుడు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చడమే కాదు, నీతిమంతులకు ఆయన రక్షణ ఆధారంగా ఉండే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 పాయింట్లు చూసుకొని మనము ముగించుకుందాము. 2 పాయింట్లు చూసుకొని ముగించుకుందాము. 34వ కీర్తన. మరి నీతిమంతులుగా మనం మార్చబడినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడా? మన ప్రార్థన ఆలకిస్తాడా? మనం నీతిగా జీవిస్తే దేవుడు మన యందు కార్యాలు చేస్తాడా? 34వ కీర్తన 17వ వచనం. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు మొరపెట్టగంట? అందరూ చదవాలి, అందరూ చెప్పాలి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం ముందు దేవుణ్ణి విశ్వసించకుండా, దేవుణ్ణి నమ్మకుండా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించకుండా మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? అవునా కదా? మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? మనం ఆయన విశ్వసించకుండా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును అంటే పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. మనం ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తామో, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మాటల యందు మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఆ మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకుంటామో, వాటి ప్రకారం మనం జీవిస్తామో, మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి, మనకున్న బాధ నుంచి, మనకున్న కష్టం నుంచి, మనకున్న వేదన నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన యొక్క నిత్య రాజ్యానికి మనకు వారసులుగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నిలబడి నేను కూడా అనేక పరిస్థితులు గుండా వచ్చిన వాడిని. రాత్రి నేనేం పాస్టర్ని అయిపోవాలా, రాత్రి నేను సేవకుని అవ్వాలా. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు జీవితం ఒకలాగుంది, సేవకు వచ్చిన తర్వాత పూర్తిగా ఆపోజిట్. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఒక 5 రూపాయల కాయిన్ చూడటానికి నెలలు పట్టేది. నేను ఒక 5 రూపాయల కాయిన్ చూడటానికి నెలలు పట్టేది. సేవ పరిచర్యలో ఉన్నాను. అంటే దేవుడు అంటే డబ్బు మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటం ఎలాగో దేవుడు నాకు నేర్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది కాదు నీకు ముఖ్యం. ఎందుకనంటే నాకు నెల కరెక్ట్గా 30 రోజున కానీ 31st రోజు కానీ శాలరీ అకౌంట్లో పడిపోయింది. నాకు 30వ తారీఖున కానీ 31న కానీ శాలరీ అకౌంట్లో పడిపోయింది. నాకు కావాల్సిన అవసరాలు నేను తీసుకునేవాడిని, దాచుకునేవాడిని, లేదంటే ఖర్చు అయిపోయేది. లేకపోతే ఎవరెవరి దగ్గర మళ్ళీ అప్పు తీసుకుని మళ్ళీ వచ్చినప్పుడు అలా రొటేషన్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత నా జీవితం పూర్తిగా ఆపోజిట్ అయిపోయింది. అసలు నాకు ఒక్కసారి అనిపించేది ఏమనిపించేది అని అంటే, నేను మొన్న కూడా ఒక ఆత్మీయుని పాస్టర్ గారితో, ఒక స్నేహితుడితో అంటున్నాను అనమాట. ఒక్కొక్క పరిస్థితులు ఏమనిపించిందంటే, ప్రభాకర్ నీకు ఈ పరిస్థితి అవసరమా అని అనిపించేది నాకు.
నీకు ఈ పరిస్థితి అవసరమా? నీకు ఈ జీవితం అవసరమా? మంచి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టి వచ్చేసావు, నువ్వు రాత్రికి రాత్రి వెళ్ళిపో అని అనిపించేది నాకు. రాత్రి వెళ్ళిపో, నిన్ను అడిగేవాడు ఎవడో, నిన్ను ప్రశ్నించేవాడు ఎవడో, నీ జీవితం నీ ఇష్టం అనిపించేది. అయినా సరే, కష్టమైన నష్టమైనా సరే నేను అలాగే లోపడ్డాను, దేవునికి అలాగే లోపడ్డాను. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదనే విశ్వాసంతో బతికాను. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదనే విశ్వాసంతో బతికాను. అసలు రేపు అనే రోజున హోప్సే లేని, అంటే రేపు అనే రోజున నిరీక్షణే లేని సమయంలో దేవుని మీద ఆధారపడ్డాను. చూస్తేనేమో 2 పిల్లలు. కాలం అలా సమయం గడిచిపోయింది, 2 పిల్లలు పుట్టారు. వాళ్ళని అసలు ఎలా పెంచాలి, ఎలా చూడాలి, ఏంటి నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి? ఎందుకంటే మీరు పాస్టర్ గారు, మీరు వాక్యం ఉంది రాసేసుకున్నారు, మీరు బాగానే చదువుతున్నారని మీరు అనుకుంటారు. మేము అలాంటి పరిస్థితులు గుండా దాటుకుంటా వచ్చిన వాళ్ళమే, ఆ పరిస్థితులు గుండా చూసి వచ్చిన వాళ్ళమే. అది అనుభవిస్తే గాని తెలీదు. ఒకసారి ఆలోచించండి, 2 పిల్లలు చేతిలో రూపాయి లేదు, ఎలా బతుకుతారు? దేవుడు సేవకు రమ్మన్నాడు, వచ్చాను, ఎలా బతుకుతాం? అయినా సరే దేవుడు మమ్మల్ని పోషించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మేము ముందు నిలబెట్టాడు. అంటే మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. నా సమస్య అలాంటిదండి, నా పరిస్థితి అలాంటిదండి. నిజమే, పరిస్థితి అలాంటి కృంగుబాటుతల ఉండిద్ది. కానీ మనకు ఆశ్రయ దుర్గమైన దేవుని మీద మనం ఆధారపడితే, మనల్ని నడిపించే దేవుని వైపు మనం చూస్తే, దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉద్యోగం చేసినప్పుడు దర్జాగా బతికేవాడిని, హ్యాపీగా బతికేవాడిని. దానికి ఆపోజిట్ అయినా సరే నేను అదే విధంగా బతకడం నేర్చుకున్నాను. బాధల కష్టాలు లేనోళ్ళలాగే కనపడాలనుకునేవాడిని, అలాగే ఉండాలి, అలాగే బ్రతకాలనుకునేవాడిని. దేవుడు ఆ విధంగానే, ఇప్పుడు లేవంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, అయినా సరే దేవుడికి అప్పచెప్పేస్తాం అంతే. దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు. మన జీవితాల్లో, విశ్వాసపు యాత్రలో, ఈ విశ్వాస జీవితంలో కూడా అబ్రహాము శ్రమల గుండా వెళ్ళాడు, నోవాహు శ్రమల గుండా వెళ్ళాడు, యోబు శ్రమల గుండా వెళ్ళాడు, దావీదు శ్రమల గుండా వెళ్ళాడు. కానీ వారు నశించిపోయారా? ఆ శ్రమలో వారిని ఆపగలిగినాయా? ఆ శ్రమలో వారిని అక్కడితో వారి జీవితాన్ని ముగింపజేసినాయా? శ్రమల్ని జయించి విజయోత్సాహంతో దేవుని బిడ్డలుగా నిలబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. ఆయనే వారికి సహకారిగా ఉండి, సహాయకుడిగా ఉండి వారిని నడిపించే దేవుడు, వారిని తప్పించే దేవుడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విడిపించేవాడు, నడిపించేవాడు నీకు తోడుగా ఉంటే నీకు భయం ఎందుకు, నీకు బెంగెందుకు? ఇది రాస్తుంది సాదాసీదమైన వ్యక్తి కాదు, ఇజ్రాయేలుకి రాజుగా అభిషేకించబడిన దావీదు రాస్తున్న మాటలు ఇవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. అంటే ఆయన రక్తంలో కడగబడిన మనము నీతిమంతులమైతే, నీతిమంతులమైన మనము మొరపెడితే ఆయన ఆలకిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు మన బంధువులే అని మనం ఫోన్ చేస్తాం, అవును కదా? మన బంధువులే, మన స్నేహితులే, మన ఆత్మీయులే అని ఫోన్ చేస్తే ఏంటి చెప్పండి అంటే, ఇలాంటి పరిస్థితి, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేయని పెట్టేస్తారు వాళ్ళు. మన శ్రమ అంటారా వాళ్ళు? మన ఇబ్బంది అంటారా? కొంతమంది అంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇదేదో చెబుతున్నాడు, మళ్ళీ లేనిపోని గొడవ, మళ్ళీ మనల్ని ఏమైనా డబ్బులు అడుగుతాడో, మన సహాయం అడుగుతారని తర్వాత చేస్తానని పెట్టేస్తారు. ఇంకా నీ శ్రమ, నీ ఇబ్బంది, నీ యొక్క వేదన ఈ భూలోకంలో ఉన్నవారు ఎవ్వరు వినకపోయినా సరే నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కన్న దేవుడు చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను మొత్తం చుట్టుముట్టేసినేమో. దావీదుకు కూడా శ్రమలు చుట్టుముట్టేసినాయి, దావీదుకు కూడా శ్రమలు చుట్టుముట్టేసినాయి, దావీదుకు కూడా ఇబ్బందులు చుట్టుముట్టేసినాయి. దావీదు కూడా అనుకుంటున్నాడు, నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానని నీతిమంతులు మొరపెట్టగా వారి మొర ఆలకించి వారికున్న శ్రమలన్నిటి నుంచి తప్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని స్వభావం అది.
ఆయన రక్తంలో కడగబడిన ఆయన పిల్లలమైన మనం మొరపెడితే ఆయన ఆలకించి ఆయన కలగజేసుకొని ఆయన దక్షిణ హస్తాన్ని చాపి మనకున్న శ్రమ నుంచి ఇబ్బంది నుంచి విడిపిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 19వ వచనం కూడా చదవండి. ఒక్క శ్రమ నుండే విడిపిస్తాడా? ఒక్క ఇబ్బంది నుంచే విడిపిస్తాడా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. అంటే ఈ భూమి మీద నీ కాలం అవ్వకుండా ఏ శ్రమలైతే, ఏ ఇబ్బందులైతే, ఏ వేదన అయితే నిన్ను వెంబడిస్తున్నాయో వాటినన్నిటినీ జయించుకొని నువ్వు బయటకు వస్తావు కనుక ఆ శ్రమలో, ఆ ఇబ్బందులో నువ్వు ఉండిపో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటిలో నుండి యెహోవా వాటిని విడిపించును. ఇక్కడ యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు ప్రభువారిని నమ్ముకుంటే శ్రమలు రావని చెప్పట్లా, ఇబ్బందులు రావని చెప్పట్లా, అవమానం కలగదని చెప్పట్లా, వేదన కలగదని చెప్పట్లా. యేసు ప్రభువారు చెప్పారు, నా నిమిత్తము మిమ్మల్ని సమాజంలోకి విడుస్తారు, రాజులు ఎదుట, అధికారులు ఎదుట మిమ్మల్ని నిలబెడతారు, మిమ్మల్ని కొడతారు. ఇది మహదానందంగా మీరు ఎంచుకోండి, మీ ఫలము పరలోకమందు అధికమవునని చెప్పారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి అంటే అనేకమైన ఆపదలు మనం వెంబడిస్తున్నా, ఆపద వెనకాల ఆపద, వేదన వెనకాల వేదన, దుఃఖం వెనకాల దుఃఖము, సమస్య వెనకాల సమస్య మనల్ని వెంబడిస్తున్నా సరే, వాటన్నిటిలో నుంచి మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనకు ఆశ్రయం దుర్గంగా ఉండే దేవుడు మనల్ని తప్పిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు శ్రమలు మనందరికీ తెలుసు, యోబు పడిన ఇబ్బందులు మనందరికీ తెలుసు. యోబు ఒక చక్కని మాట అంటున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. సమయం అయిపోతుంది. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు తగలదో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6 బాధలంటే ఉజ్జాంపులుగా 6 బాధలు అని రాశాడు అక్కడ. ఉజ్జాంపులుగా లేకపోతే 6 బాధలని ఒక సంఖ్యను అక్కడ లెక్కించాడు. కానీ అలాంటి బాధలు ఎన్ని దాటుకొని వచ్చామో మన జీవితంలో, అవును కదా? అలాంటి సమస్యలు ఎన్ని దాటుకొని వచ్చాం గనకే సజీవులుగా ఉండి, సజీవులే గనక నిన్ను స్తుతిస్తారని దావీదు అన్నట్టు సజీవులమైన మనము ఈ రాత్రికాల సమయంలో దేవుని స్తుతిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు ఆన్ చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ కీడైతే నీకు ఆన్ చేసిద్దని నువ్వు కృంగిపోతున్నావో, ఏ కీడైతే నేను కృంగదీసిద్ది అనుకుంటున్నావో, ఏ కీడైతే నేను ఇంకా పతనమైపోతాను, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేను ముగించబడతానని నీవు అనుకుంటున్నావేమో, ఇప్పుడే నీ జీవితం ఆరంభమైంది అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒకప్పుడు అలాగే ఇంకా నా జీవితం ఎక్కడితో అయిపోయిందేమో బాబు అనుకునేవాడిని. దేవుడు అనేవాడు ఎక్కడి నుంచి ఆరంభం అనేవాడు. ఎక్కడి నుంచి ఆరంభం ఏంటి ప్రభువా? ముగింపులో ఉన్నాను, ఆరంభం ఏంటంటే ఎక్కడి నుంచి ఆరంభమైంది రాసుకునేవాడు. ఎక్కడి నుంచి ఆరంభం ఏంటంటే ఎక్కడి నుంచి ఆరంభమైంది రాసుకునేవాడు. అలాగే ఆరంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిస్సహాయ స్థితిలో, ఏమీ తోచని స్థితిలో కృంగిపోయి ఉన్న మన జీవితాల్ని, కృంగిన వారిని పైకెత్తే దేవుడు, సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు మనకున్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు మనకు తగలదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించి, మనకు కలిగే ఆపదలు అన్నిటిలో నుంచి ఆయన మనల్ని తప్పించి, 6 బాధలు కలిగిన 7 బాధలు కలిగిన ఏ కీడు రాకుండా కాపాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక పాయింట్ చూసుకొని ముగించుకుందాం. 132వ కీర్తన. అంటే నీతిమంతులు మొరపెట్టగా ఆలకించే దేవుడు మనకుంటే, బాధలన్నిటిలో మన పక్షంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారో చూద్దాం ఒకసారి. దావీదు ఇక్కడ ఏమంటున్నాడో మనం చూద్దాం. 132వ కీర్తన 1వ వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటి నుంచి అతని పక్షమున జ్ఞాపకం, అంటే మన పక్షాన దేవుడు మనకు కలిగిన బాధలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుకి ఎలాంటి బాధలు కలిగినాయి అంటే, దావీదుకి
పిల్లనిచ్చిన మామ చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లనిచ్చిన మామ చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే కొండల వెనకాల, గుట్ల వెనకాల, లోయన వెనకాల దాక్కొని బతుకుతున్నాడు. అది అయిపోయింది, అక్కడితో అది అయిపోయింది. ఈ లోపల తన కడుపును పుట్టిన కుమారుడు రాజ్యాధికారాన్ని చేజిక్కుకొని రాజు అవ్వాలని అతను తరవటం మొదలుపెట్టాడు. అది అయిపోయిన తర్వాత అతని రాజ్యంలో ఉన్న సైన్యాధిపతి అతనికి వ్యతిరేకంగా తిరగటం మొదలు. ఇన్ని బాధలు దావీదుకి. అన్ని బాధలన్నిట్లో కూడా, దావీదుకు కలిగిన బాధలన్నిట్లో కూడా దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు 3వ కీర్తన 1వ వచనం తీయొద్దని చదువుతాను. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు ఉన్నను, నేను పండుకొని నిద్రపోతాను. నా చుట్టూ దండి దిగినా సరే, నా కుడి పక్కన 10,000 మంది కూలినా, నా పక్కన 1000 మంది కూలినా, నా పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నాకు రాదు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి దావీదుకు కలిగిన విశ్వాసం మనం కలిగి ఉంటే, అలాగ దావీదు దేవుడి మీద ఆధారపడి, ఏది బాధ, యెహోవా నన్ను బాధపరచువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు ఉన్నారు, అయినా నేను మంచిగా పడుకొని, అంటే మంచిగా దమ్ బిర్యానీ తిని నేను పడుకుంటాను అన్నట్టు చెబుతున్నాడు దావీదు. అసలు బాధలు కష్టాలు ఉన్నప్పుడు మంచిగా ఇంట్లో దమ్ బిర్యానీ చేసుకొని మంచిగా థమ్సప్ దాగి పడుకుంటామని ఏమన్నా అసలు నిద్ర పట్టిద్దా? కానీ దావీదు ఏమంటున్నాడు అంటే, దావీదు ఆశ్రయించిన దేవుడు అంత గొప్ప దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఆశ్రయించిన దేవుడు కూడా అంత గొప్ప దేవుడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడపోవచ్చు, హృదయానికి గోచరం కాకపోవచ్చు. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో మనం మొరపెడితే, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో మనం గోజాడితే, మనకున్న స్థితి అంతటినీ దేవుడు మారుస్తాడు. ఆ వచ్చిన ఒక్కటి చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎలా స్థాపించబడతామంటే, నీతి గల దానిగా, నీతి గల వాడిగా స్థాపించబడతాము. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన నీవు నేను కూడా నీతిమంతులం గనక నీతిమంతులుగా మనం స్థాపించబడతాము. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు, ఏదైతే అనారోగ్యం నిన్ను బాధిస్తుందా, అప్పులు నిన్ను బాధిస్తున్నాయా, నీ చుట్టుపక్కల ఉన్న వారు నిన్ను బాధిస్తున్నారా, నీ సహచరులు నిన్ను బాధిస్తున్నారా, నీ అయిన వారు నిన్ను బాధిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, ఏ బాధ అయినా, రాత్రిపూట నిద్ర పట్టట్లేదండి, గుండెల మీద ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది, పేక నొక్కేస్తున్నట్టుంది, నాకు నిద్ర పట్టలేదు, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, భయంకరమైన కళ్ళు వస్తున్నాయి, ఎక్కడికో నేను వెళ్ళిపోతున్నట్టు, ఎక్కడి నుంచో దూకేసి పడిపోతున్నట్టు, ఎవరో నన్ను తరుముతున్నట్టు, ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయండి, నాకు నిద్ర పట్టట్లేదు అని అంటున్నావా? నిన్ను తరిమే ప్రతి అంధకార దురాత్మ చీకటి శక్తులు యేసు సర్వశక్తి గల నామంలో ఈ రాత్రికాల సమయంలోనే లయపరచబడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ అనారోగ్యం అయితే నిన్ను కృంగదీస్తుందో, ఏ అనారోగ్యం అయితే నిన్ను బలహీనపరుస్తుందో, ఏ అనారోగ్యం అయితే నిన్ను ఎదగనీయకుండా చేస్తుందో, యేసు సర్వశక్తి గల నామంలో ఆయన గాయపడిన హస్తము వల్ల ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో ఆయన గాయపడిన హస్తము నీ మీద ఉంచబోతున్నాడు. ఆయన గాయపడిన హస్తంతో నిన్ను ముట్టబోతున్నాడు. ఆ దైవికమైన స్వస్థతను నీవు అనుభవించబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ అప్పులైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, ఏ అప్పులైతే నిన్ను అవమానపరుస్తున్నాయో, నీకున్న అప్పులన్నిటిని ఆయన మహిమైశ్వర్యం చొప్పున తీర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చేయవలసింది ఒక్కటే, నీవు నీతిమంతుడిగా జీవించవలసి ఉంది. నీవు నీతిని విడిచిపెట్టద్దు, నీతిని తునీకరించవద్దు. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, ఈ శ్రమల మామూలే, కష్టాల మామూలే, ఈ ఇబ్బందుల మామూలే అని అనుకోకు.
ఆయన పరిశుద్ధ రక్తంలో నిన్ను ప్రశస్తమైన వాడిగా, ప్రశస్తమైన దానిగా ఆయన కడిగాడు గనక నీతిమంతుడిగా ఉన్నమ్ము, అనీతిమంతుడిని అనీతిమంతుడిగా ఉండమని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. నీతిమంతులకి అనీతిమంతులకి తీర్పు తీర్చబడే రోజు ఒకరోజు రాబోతుంది. ఆయన ఎదుట, ఆయన ధవల సింహాసనం ఎదుట మన అందరము నిలబడిపోయే సమయము రాబోతుంది కనుక ఆయన రక్తం ద్వారా మనకివ్వబడిన ఆ నీతిమత్వాన్ని, ఆ నీతిని మనం కాపాడుకొని మనకెదురవుతున్న శ్రమలో, మనకెదురవుతున్న ఇబ్బందుల్లో ఆ సృష్టికర్త అయిన దేవుడి మీద నీవు ఆధారపడితే నీకున్న పరిస్థితులన్నిటిని దేవుడు తారుమారు చేసి నిన్ను అనేకులకు సాక్షార్థంగా, అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం అలాగే మోకరిద్దాం. అందరం అలాగే మోకరించి